వైద్య కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన నీట్ పరీక్ష స్వల్ప ఘటనలు మినహా ప్రశాంతంగా ముగిసింది. దేశవ్యాప్తంగా 2200 కేంద్రాల్లో పరీక్ష జరగ్గా ఒక్క హైదరాబాద్లోనే 59 కేంద్రాల్లో విద్యార్థులు నీట్ రాశారు. రాష్ట్ర విద్యార్థులు పూర్తి స్థాయిలో తొలిసారి రాసిన నీట్లో నిబంధనలు కొంత అయోమయానికి గురిచేశాయి. జాతీయ వైద్య విద్య ప్రవేశ పరీక్ష నీట్ హైదరాబాద్లో ప్రశాంతంగా ముగిసింది. కేంద్రీయ విద్యాలయాలు, సీబీఎస్ఈ విద్యాసంస్థల్లో మొత్తం 59 కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఉదయం 7:30 గంటల నుంచే అభ్యర్థులను కేంద్రాల్లోకి పంపించారు. రాష్ట్రంలోని వివిధ జిల్లాలతో పాటు కర్ణాటకలోని పలు ప్రాంతాల విద్యార్థులు కూడా హైదరాబాద్లో పరీక్ష రాశారు. అభ్యర్థులు బూట్లు, కుర్తా పైజామా, పొడుగు చేతుల చొక్కా, ఆభరణాలు ధరించకూడదన్న నిబంధన విద్యార్థులను కొంత అయోమయానికి గురిచేసింది. ఎంబీబీఎస్, బీడీఎస్, ఆయుష్ కోర్సు ప్రవేశాలకు రాష్ట్ర విద్యార్థులు జాతీయ స్థాయి నీట్ రాయడం ఇదే మొదటిసారి కావడంతో తల్లిదండ్రులు, విద్యార్థుల్లో కొంత ఒత్తిడి కనిపించింది. కొన్ని కేంద్రాల వద్ద విద్యార్థుల వెంట వచ్చిన తల్లిదండ్రులకు కనీస వసతులు లేక ఇబ్బంది పడ్డారు. ఎండ తీవ్రత ఉన్నా లోనికి అనుమతించకపోవడం అసహనానికి గురిచేసింది. నీట్ పరీక్ష ప్రశ్నాపత్రం చాలా సులువుగా ఉందని, బాగా రాశామని విద్యార్థులు అభిప్రాయపడ్డారు. కొంచెం ఇంట్రెస్టింగ్గా రాసాను ఎగ్జామ్, మంచిగా అనిపించింది. అవన్నీ తీసేయమన్నారు ఇన్స్ట్రక్షన్స్. అంటే ఎంసెట్ మీద ఎక్కువ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఎక్కువ ఉన్నాయి. పేపర్ బాగానే వచ్చింది. కొన్ని ప్రతి సబ్జెక్ట్లో 4-5 క్వశ్చన్స్ బయటకు వచ్చారు. జ్యువెలరీ ఎవరు వేసుకోలేదు, కానీ జీన్స్ టీషర్ట్ అలా పర్టికులర్ ఏం లేదు, అందరూ నార్మల్గానే వచ్చారు. అవసరం లేదనుకుంటే అట్లాంటి పిల్లలు వాళ్ళ ఎగ్జామ్స్ ఉంటారు, ఇవన్నీ డ్రెస్సెస్ జ్యువెలరీతో పెద్ద ప్రాబ్లం అయ్యేది ఏముంటుంది. జ్యువెలరీ ఉంటే దాంతో షాపింగ్ చేయాలి, బ్యాంగిల్స్ అదంతా పెద్ద అదైతే కరెక్ట్ కాదనుకుంటా. పిల్లలను అన్నెసరీ వాళ్ళను టెన్షన్ క్రియేట్ చేయడం తప్ప ఏం లేదు. వరంగల్ అర్బన్ జిల్లా కేంద్రంలో జాతీయ వైద్య విద్య ప్రవేశ పరీక్ష నీట్ నిర్వహణలో అధికారుల తప్పిదం 100 మంది విద్యార్థుల పాలిట శాపంగా మారింది. హన్మకొండలోని సెయింట్ పీటర్స్ పాఠశాల పరీక్షా కేంద్రంలో తెలుగు మీడియం విద్యార్థులకు ఆంగ్ల ప్రశ్నాపత్రం ఇచ్చారు. దీనిపై ఆందోళనకు దిగిన అభ్యర్థులు మళ్లీ పరీక్ష నిర్వహించి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. తప్పును అంగీకరించిన అధికారులు సమస్యను సీబీఎస్ఈ దృష్టికి తీసుకెళ్లామని చెబుతున్నారు. మా పిల్లలకు న్యాయం జరగాలి సార్. మేము లక్షల రూపాయి కష్టపడి మా పిల్లలకు పెట్టుబడి పెట్టి ఈ రోజు మేము పిల్లలకు ఎగ్జామ్ హాల్కి వాళ్ళు తిండి తినాక అసలు ఏం లేకుండా వాళ్ళు ఇప్పుడు ఎగ్జామ్ హాల్కి ఎట్లా వచ్చారు, వచ్చినా కూడా వాళ్ళకు అర్థం కాని పేపర్ ఎట్లా ఇచ్చింది సార్, వాళ్ళకి తెలియదా? ఇప్పుడు వాళ్ళు ఫెయిల్ అయితే వాళ్ళు ఏమైనా చేసుకుంటారు, అప్పుడు ఎవరు సార్ బాధ్యులు? ఎవరిని అడగాలి? మేము పిల్లలకు మంచినీళ్ళు లేవు, ఏం లేవు, ఇక్కడ ఎండలా పడి కాపులు కాస్తున్నాం. స్టూడెంట్ ఇమ్మీడియట్లీగా నాది తెలుగు మీడియము, నేను తెలుగు మీడియం కోసం ఫీజు కట్టాను, నాకు ఇంగ్లీష్ మీడియం రాదని క్వశ్చన్ పేపర్ రిజెక్ట్ చేస్తే మీరు ఒక 10 నిమిషాలు వెయిట్ చేయండి, క్వశ్చన్ పేపర్ ఇస్తాము, ఇంకో 20 నిమిషాలు వెయిట్ చేస్తారని అని చెప్పేసి సింప్లీ ఒక స్కూల్లో పెట్టే స్లిప్ టెస్ట్ మోడల్లో కొద్దిగా అయితే జీరాక్స్లు వస్తాయని చెప్పేసి అదే ఒక ప్రాక్టీస్ ఎగ్జామ్ మోడల్లో పిల్లలను చీట్ చేసేసి మొత్తం విద్యార్థుల జీవితాన్ని ఆడుకోవడానికి అధికారులు కారణమయ్యారు. అయితే తెలుగు మా బిడ్డ మొదటి నుంచి తెలుగు మీడియం సార్, తెలుగు మీడియం పోయి అలా కూర్చోడానికి ఇంగ్లీష్ మీడియం పేపర్ ఇచ్చారు సార్. పేపర్ ఇస్తే మేము తెలుగు మీడియం కదా సార్, మేము మా ఇంగ్లీష్ మీడియం ఎట్లా ఇస్తారని అడిగితే లేదమ్మా వస్తుంది ఒక హాఫ్ అన్ అవర్ అని చెప్పి హాఫ్ అన్ అవర్ కూడా పెట్టేస్తారు. నీట్ ఎగ్జామ్ వాళ్ళే కాదు సార్ ఇక్కడ పొరపాటు, ఇక్కడ స్కూల్ యజమాని పొరపాటు. ఇది వాళ్ళు తెలుగులో కూడా నీట్ ఉంటుందని అడుగుతున్నారు సార్. ఇది ఎక్కడనే సార్, ఇది తెలుగులో నీటు అంటే తెలుగులో నీటు రాస్తానికి ఇక్కడ వచ్చిన పిల్లలు తెలుగులో కూడా నీట్ ఉంటా అంటే వాళ్ళు అంత అవగాహన లేకుండా ఇలా పిల్లలతో 120 మంది పిల్లలతో చెలగాట మాడుకున్నారు సార్. ఈ యజమాన్యంపై చర్య తీసుకోవాలి, మా పిల్లలకు న్యాయం చేయాలని చెప్పి మేము కోరుతున్నాం సార్. హిందీ పేపర్ చేతిలో పెట్టి జిరాక్స్ తెప్పిస్తాము, వస్తున్నాయి పేపర్లు ఇప్పుడు పంచుతాము, ఇది రాశాక అది ఇస్తాము అని చెప్పి బలవంతాన వాళ్ళని ఎగ్జామ్ రాపిచ్చారు సార్. కాకపోతే వాళ్ళు చదివిన చదువు అది కాదు, తెలుగు చదివారు కాబట్టి వాళ్ళు ఏం రాయలేక బయటకు వచ్చేసారు సార్. ఇక్కడ ఉన్నటువంటి కోఆర్డినేటర్ సమస్యను పరిష్కరించకుండా మొత్తం బుల్డోజ్ చేసి ఇవాళ 150 మంది తెలుగు మీడియం విద్యార్థుల నోట్లో మట్టి కొట్టిండు. కాబట్టి ఈ స్కూల్ యాజమాన్యం పైన, ఇక్కడ ఉన్నటువంటి స్కూల్ పైన ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలి. ఇక్కడ మేము సమస్య వచ్చింది అని మేము ఎంత చెప్తున్నప్పటికీ కూడా వచ్చినటువంటి ఓఎంఆర్ షీట్లను వెనకదారి నుంచి సిబిఎస్ఈకి పంపించి పిల్లలకి న్యాయం చేసే ఏ మార్గాన్ని కూడా తెరవకుండా మొత్తాన్ని మూసివేసి వీళ్ళ స్కూల్ యాజమాన్యం తెలుగు మీడియం పిల్లలకే అన్యాయం చేసింది. 600 మందిలో ఒక 100 మందికి తెలుగు వర్షన్ రాలేదు, హిందీ పేపర్స్ ఎక్కువ వచ్చినాయి కాబట్టి దానివల్ల ఆ పేపర్స్ ఇవ్వడం జరిగింది విద్యార్థులకి. ఇది ఎమ్మటి పిల్లలు మా దృష్టికి తీసుకురాగానే మేము సిబిఎస్ఈకి ఇన్ఫామ్ చేశాము ఇన్ఛార్జికి. వారు ఎమ్మటే కూడా రిప్లై ఇచ్చారు. వాళ్ళు మాకు చెప్పింది ఏంటంటే ఒక 2 రోజుల వరకు వీళ్ళని ఆ పేపర్స్ అయితే వీళ్ళు రాసిన పేపర్స్ మాత్రము ఆపమని చెప్పారు. మేము రేపు డిసిషన్ తీసుకొని మీకు డైరెక్షన్స్ ఇస్తామని చెప్పారు. విద్యార్థులకు ఎటువంటి విద్యార్థులకి నష్టం జరగకుండా చూస్తామని చెప్పారు. నీట్ పరీక్ష నిర్వహణకు మరికొంత సమయమిచ్చి నిర్వహించి ఉంటే విద్యార్థులకు మరింత మేలు జరిగేదని
తల్లిదండ్రులు అభిప్రాయపడుతున్నారు.